గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో రిజల్ట్ ఎప్పుడు అనే టాపిక్ గురించి మాట్లాడతా. పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు 2024లో జాయిన్ అయిన వాళ్ళు పీజీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నారు. అన్ని యూనివర్సిటీస్లో ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీస్లో పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ సెకండ్ సెమ్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఉంటాయి. అంటే ఇప్పుడు మే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలోనే సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. అండ్ జూలై అయిపోయిన తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. మొన్ననే సిపికెట్ రాసినాము, నవంబర్లోనే క్యాంపస్కి వచ్చినాము. ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఇప్పుడు మే వచ్చింది, సమ్మర్ హాలిడేస్, జూలై వస్తే సెకండ్ సెమ్. సో నేను స్టార్టింగే చెప్పిన తొందర అయిపోతుందని. జస్ట్ నవంబర్, డిసెంబర్ 2 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అయిపోయింది. మే అయిపోయింది అంటే ఇప్పుడు జూన్లో, జూలైలో సెకండ్ సెమిస్టర్స్ జరుగుతాయి. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలా పెడతారు. జూలై అయితే లాస్ట్ అందరికి. జూలై అయిపోయిందంటే సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది. అండ్ డిగ్రీ పీజీ ఫస్ట్ ఇయర్ అనేది అయిపోద్ది. మీరు నెక్స్ట్ పీజీ సెకండ్ ఇయర్ పడతారు. సో నేను ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు అనేది అడుగుతారు కదా. రిజల్ట్ అనేది కొంచెం లేట్ ఇస్తారు. అంటే లేట్ ఇన్ ద సెన్స్, సో మనకి మన డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, 10th కానీ వచ్చినట్టు డైరెక్ట్ ఆన్లైన్లో రిజల్ట్స్ ఇయ్యరు. ఆన్లైన్లో మనకి వెబ్సైట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసి మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని రిజల్ట్స్ చూసుకున్నట్టు ఉండదు. ఓకేనా? ఎందుకు ఉండదు అనుకుంటే అది కూడా చెప్తా. మనకు డైరెక్ట్ మెమోస్ వస్తాయి. మెమోస్ అనేది మీరు మీ డిపార్ట్మెంట్లో అడగాలి, లేదంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ని అడగాలి. ఆడ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో నార్మల్గా మెమోస్ అనేవి మీ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి మెమోస్ ఉన్నా కానీ మీ కాలేజ్ వాళ్ళు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెమోస్ అనేవి తెచ్చుకోవాలి. అవి తెచ్చి మీకు ఇవ్వాలి. సో మీరు మీ డిపార్ట్మెంట్ కానీ, మీ కాలేజ్ ప్రిన్సిపల్ని కానీ, మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కానీ మెమోస్ ఎప్పుడు వస్తాయి పీజీ ఫస్ట్ ఇయర్ అని అడగండి. మీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాయి. స్పెషల్గా అడిగితే వాళ్ళు మీకు రీజన్ చెప్తారు, మెమోస్ అనేవి రెడీ అయినవా రాలేవా అని. మనకు పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మెమోస్ డిపార్ట్మెంట్కి వచ్చినాక మెమోస్ మనం తీసుకున్నప్పుడే మనకు రిజల్ట్ తెలుస్తుంది. మనం పాస్ అయినామా, ఫెయిల్ అయినామా, ఎంత జీపీఏ వచ్చింది అనేది. అండ్ పీజీలో ఎక్స్పెక్ట్ చేసినంత జీపీఏలు ఉంటాయి. అందరికీ 8 9 ఎవరికి రావు. 7 6 ఉంటాయి. సో అదే టాప్ ఉంటుంది. 8 ఒకరికి వస్తుంది టాపర్కి, లేదంటే 7 టాపర్స్ ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే పీజీ కాబట్టి మరి 9 ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతగానో వేయరు. సో ఇది ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ మెమోస్ ఇస్తారు అంటే ఆన్లైన్లో రిజల్ట్స్ ఎందుకు ఇయ్యరు అనే దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు పీజీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, థర్డ్ సెమిస్టర్ అయిపోయింది, ఫోర్త్ సెమిస్టర్ కూడా అయిపోయింది. ఈ ఆన్లైన్లో రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ముందే రిజల్ట్స్ అనేవి మనకు తెలిసిపోతాయి. సో ఒకవేళ మనకు తక్కువ స్కోర్ వచ్చినా, మనకి తక్కువ జీపీఏ వచ్చినా, ఇక మనం పీజీ పాస్ అయినాం కదా అని మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోయినా మనం ఏం చేస్తాం, ఇక మెమోస్ తీసుకోము అని. ఇప్పుడు క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్కి ఏమవుతుంది, మెస్ బిల్ కట్టాలి. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. మీరు మీ కోర్స్ ఫీజు ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కొంచెం పెండింగ్ ఉంటుంది, అది కట్టాల్సి ఉంటుంది, కోర్స్ ఫీజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్ బిల్లు డ్యూ ఉన్న మెస్ బిల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టాలి. అది ఎంతో కొంత 4,000, 5,000, 6,000, 10,000, అది ఎంతో కొంత. ఆ డ్యూ ఉన్న మెస్ బిల్ కట్టాలి. ప్లస్ కోర్స్ ఫీజుకి సంబంధించి కూడా ఏమన్నా డ్యూ ఉంటే అది కూడా కట్టాలి. అది కట్టిన తర్వాత మనం పీజీ మెమోస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్లైన్లో రిజల్ట్స్ వస్తే మనకు ముందే రిజల్ట్స్ తెలిసిపోతే మనం తీసుకోము. అదొకటి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఆన్లైన్లో రిజల్ట్స్ ఇచ్చారు అనుకోండి, మనం ఆ షార్ట్ మెమోస్ ఆన్లైన్లో వచ్చింది అనుకోండి, ఆ మెమోస్ మనం స్కాన్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి మనకు ఒరిజినల్ డిగ్రీ మెమోకి అప్లై చేసుకుంటాం, ఓడి మెమోకి. సో లాస్ట్ ఒరిజినల్ మెమో ఉంటుంది, అది అప్లై చేసుకుంటాం. అది అప్లై చేసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ మనకు ఒరిజినల్ మెమో, పీజీ మెమో వచ్చేసింది అనుకో. ఇక మనకు పీజీ మెమోని వచ్చిన తర్వాత మనం మెస్ బిల్ ఎందుకు కడతాం, ఇక కట్టం కదా. ఇప్పుడు నాదే ఉంది. ఇప్పుడు నా ఫస్ట్ సెమ్ మెమో నా దగ్గరనే ఉంది, సెకండ్ సెమ్ మెమో నా దగ్గరనే ఉంది, థర్డ్ సెమ్ మెమో నా దగ్గరనే ఉంది, ఫోర్త్ సెమ్ మెమో కాలేజీలో ఉంది. నేను పోయి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఇప్పుడు నా ఫోర్త్ సెమిస్టర్ మెమో ఇయ్య అంటే ఆ మేడం ఏమంటుంది, నేను ఇవ్వను బాబు అంటది. ఎందుకు మేడం అంటే మెస్ బిల్ కట్టమంటుంది. మెస్ బిల్ కట్టిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకొచ్చి నాకు చూపిస్తేనే నేను నీకు ఫోర్త్ సెమిస్టర్ మెమో ఇస్తా అంటది. ఆ ఫోర్త్ సెమిస్టర్ మెమో ఇయ్యరు. ఒకవేళ ఫోర్త్ సెమిస్టర్ మెమో ఇచ్చారు అనుకో, 4 మెమోలు నా దగ్గరనే ఉంటాయి. 4 మెమోలు స్కాన్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి 1000 రూపీస్ కట్టి నేను ఒరిజినల్ డిగ్రీ మెమోకి అప్లై చేసుకుంటా. పీజీ మెమో, ఒరిజినల్ పీజీ మెమోకి అప్లై చేసుకుంటా. పీజీ మెమో వచ్చిందంటే కథం, ఇక నేను మళ్ళీ పీజీ మెమో చేతిలో పడ్డా అంటే పీజీతో నాకు పని లేదు. ఇక మెమో వచ్చింది కదా, మెస్ బిల్ కట్టాను కాబట్టి అది అట్నే ఉండిపోతుంది. సో ఈ మెస్ బిల్ ఎగ్గొడతారు, మెస్ బిల్ అనేది మిస్ అవుతారు, కట్టరు అనే పాయింట్ ఒకటి. ఇక రిజల్ట్స్ తెలిసిన తర్వాత ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా, ఎక్కువ స్కోర్ వచ్చినా, కొంచెం నాకు పీజీ మెమో తక్కువ స్కోర్ వచ్చింది, నాకు ఈ మెమోని అవసరం లేదని అన్నీ పెట్టిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేస్తాయంటే మెమోస్ ఇస్తుంది. ఫస్ట్ సెమిస్టర్ మెమో, సెకండ్ సెమిస్టర్ మెమో, థర్డ్ సెమిస్టర్ మెమో, ఫోర్త్ సెమిస్టర్ మెమో రిజల్ట్స్ కూడా మనకు చెప్పరు. ఇక మనకు మెస్ బిల్ కడతానే చెప్తారు అన్నట్టు. సో అది వాళ్ళ
అది లాజిక్. నాకు తెలిసి రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీస్ కూడా ఇట్నే ఉండే అనుకుంటా, మెమోసే వస్తాయి అనుకుంటా, నాకు ఐడియా లేదు. మ్యాక్సిమం మెమోసే వస్తాయి అనుకుంటా పీజీ వాళ్ళకి. డైరెక్ట్ ఆన్లైన్లో అయితే రిజల్ట్స్ ఇవ్వరు. ఎవరో ఒకరు అటానమస్ కాలేజీలు ఉంటే వాళ్ళకు ఆన్లైన్లో రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను చూసిన ఆల్రెడీ పీజీకి అటానమస్ వాళ్ళకి పీజీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయని నాకు మెసేజ్ చేసారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, నేను చూసిన. అది అటానమస్ వాళ్ళకి కొంతమందికి, బట్ మెయిన్ యూనివర్సిటీ మనకైతే మెమోస్ వస్తాయి. ఇది రీజన్ మెయిన్గా మనం మెస్ బిల్లు తప్పించుకుంటాం. ఇప్పుడు నా మెమో కావాలంటే పీజీ మెమో నేను పోయి అక్కడ మెస్ బిల్లు డ్యూ ఉన్నది కట్టి నా 4th సెమిస్టర్ మెమో తీసుకొని మళ్ళీ మొత్తం 4 మెమోలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ అప్లోడ్ చేసి 1000 రూపాయలు కడితే అప్పుడు వాళ్ళు 15 డేస్కో 20 డేస్కో నా లాంగ్ మెమోని నాకు పోస్ట్లో పంపుతారు. సో ఇది ప్రాసెస్. ఇది ఇప్పుడు నేను మెస్ బిల్లు నాకు కట్టకపోతే నాకు మెమోనే రాదు. ఇది రీజన్. అందుకే మెమోస్ ఇస్తారు, ఆన్లైన్ రిజల్ట్స్ ఇయ్యరు మనకి, గుర్తుపెట్టుకోరు. ఓకేనా? సో ఎప్పటికున్నా మనం మెస్ బిల్లు కట్టే మెమోలు తీసుకోవాలి. సో అది అన్నట్టు ఆన్లైన్లో రిజల్ట్స్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అది. సో ఇప్పుడు కూడా మా పీజీ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఒక 10% కూడా తీసుకోలేరు మెమోస్, ఎందుకంటే డ్యూ ఉంది. మాది కరోనా బ్యాచ్ కాబట్టి, కరోనా 2022లో అప్పుడు కోవిడ్ కొంచెం ఎఫెక్ట్ అయింది కాబట్టి మాకు మెస్ బిల్లులు గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 1500 రిలీజ్ చేయకపోవడం వల్ల, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు మేము 10 నెలలు ఉంటే మాకు 5 నెలలకే మెస్ బిల్ రిలీజ్ అయింది. అట్లా మిగిలిన 5 నెలలు మేము కట్టాలి. అండ్ మేము ఫుడ్ తిన్నాం, ఫుడ్ అంతా వేస్ట్ అయింది. మెస్ బిల్ ఫుల్ వచ్చింది, 3000, 2500, 2800 వచ్చింది. అప్పుడు తినేటప్పుడు ఏర్పడలేదు, అన్లిమిటెడ్ ఫుడ్, ఇష్టం ఉన్నోడికి ఇష్టం ఉన్న టిఫిన్ ఇష్టం ఉన్నట్టు తిన్నాం. ఇప్పుడేమో ఏర్పడతలేదు. మెస్ బిల్ కట్టాలి, ఒక్కొక్కరు 20,000, 15,000, 12,000 మెస్ బిల్ కట్టాలి. అదే అమ్మాయిలకు అట్లా ఉంటుంది. అమ్మాయిలకి ఎంత సింపుల్గా ఉంటుందంటే అమ్మాయిలకు జస్ట్ ఒక 5,000, 4,000 ఉంటుంది. అలా మెస్ బిల్లు 1200, 1300, 1500, 1600 వచ్చింది. 1500, 1600, 2000 లోపే వచ్చింది. మా మెస్ బిల్లు 3000, 2800, 2700, 2500, 3000 మధ్యలో వచ్చింది మెస్ బిల్లు. అప్పుడు మెస్ బిల్లు మేము ఫుడ్ ఇష్టం ఉన్నట్టు ఎక్స్ట్రా ఫుడ్ తిని ఫుడ్ వేస్ట్ చేసి మేమే మెనూ రాసిచ్చేటోళ్ళం. ఫుడ్ మెనూ మేము రాసిచ్చిన మెనూలోనే వాళ్ళు కుక్ చేసేటోళ్ళు, టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ. సో ఆ మెనూ అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఓవరాల్ మెస్ బిల్ అనేది ఫుల్ పడ్డది. సో మేము ఫస్ట్ ఇయర్లో 7 నెలలే ఉన్నాం. మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి 2 మంత్స్కి 1 మంత్కే రిలీజ్ అయింది. కొందరికి 1 మంత్, కొందరికి 2 మంత్స్, అంతే. 7 మంత్స్ ఉన్నాం ఫస్ట్ ఇయర్లో. మాకు ఫిబ్రవరిలో మెస్ ఓపెన్ అయింది. అంటే ఫిబ్రవరిలో మాకు హాస్టల్ అనేది, క్యాంపస్ హాస్టల్ అనేది ఇచ్చిర్రు. మీరు అక్టోబర్లో, నవంబర్లో వచ్చారు కదా, మేము ఫిబ్రవరిలో వచ్చినాం. కోవిడ్ చేయబట్టి మస్తు లేట్ అయింది. ఫిబ్రవరిలో వస్తే సెప్టెంబర్ వరకు అయిపోయింది. 7 మంత్స్లో 2 సెమ్లు రాసినాం. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ ఇయర్లో 10 మంత్స్ ఉన్నాం హాస్టల్లో, కానీ 5 మంత్స్కి రిలీజ్ చేసింది. నాకైతే కొంతమందికి 10 మంత్స్కి రిలీజ్ అయింది, కొంతమందికి 6 మంత్స్, 7 మంత్స్ అన్నది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 7 మంత్స్కి 5 మంత్సే 5 మంత్స్ రిలీజ్ కాలేదు. అండ్ సెకండ్ ఇయర్లో 10 మంత్స్కి 5 మంత్స్ రిలీజ్ కాలేదు. మొత్తం 10 మంత్స్కి రిలీజ్ కాలేదు మెస్ బిల్. నాకు 15,000 మెస్ బిల్ ఇప్పుడు డ్యూ. మళ్ళీ ఎక్స్ట్రా మెస్ బిల్ ఇంకో 4-5,000 అది అయింది. మొత్తం కలిపి 20,000 కట్టాలి ఇప్పుడు నేను. సో ఇదిదా మ్యాటర్. అది కడితేనే 4th సెమిస్టర్ మెమో ఇస్తారు. లాంగ్ మెమో అప్లై చేసుకుంటే లాంగ్ మెమో వస్తుంది. ఇది లింక్ ఉంటుంది అన్నట్టు. అందుకే మనకు ఆన్లైన్ రిజల్ట్స్ ఇయ్యరు. ఇప్పుడు నాకు 4th సెమిస్టర్లో జీపీఏ ఎంత వచ్చిందో కూడా తెలియదు నాకు. ఆ మేడం అడగంగా పాస్ అయిన 4th సెమ్ జీపీఏ నేను చెప్పా అని చెప్పింది. ఎందుకు చెప్పా అంటే మెస్ బిల్ కట్టాలి. సో ఇట్స్ అంటే ఇంటర్లింక్డ్ అన్నట్టు మెస్ బిల్లుకున్న మెమోస్కి. అందుకే ఆన్లైన్ రిజల్ట్స్ మనకి పీజీలు ఇయ్యరు. సో ఇది ఫ్యాక్ట్. అందుకే మెస్ బిల్లు కొంచెం ఫుడ్ మంచిగా చూసుకొని, వేస్ట్ చేయకుండా లిమిటెడ్గా మంచిగా చూసుకొని మంచిగా చేసుకోవాలి. అప్పుడే మెస్ బిల్ తక్కువ వస్తుంది. మీ పీజీ అయిపోయిన తర్వాత మెమోలు తీసుకునేటప్పుడు సింపుల్గా అయిపోద్ది. మా లెక్క 10,000, 20,000 మెస్ డ్యూ అనేది ఉండకుండా చూసుకోరు. అమ్మాయిలకి ఏం కాదు, వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది, టిఫిన్స్ మంచిగానే ఉంటుంది, మంచిగా మెస్ బిల్ వస్తుంది. కానీ బాయ్స్కి నేను చెప్పేది, మన వాళ్ళు మొత్తం ఫుడ్ తింటూ ఉంటారు, వేస్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి డస్ట్బిన్లో, మీకు తెలుస్తుంది కదా మీరు మెస్సులు ఉన్నప్పుడు. ఒకసారి 2:30-3 వరకు వెళ్ళి మీరు డస్ట్బిన్లో చూడండి, మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ అయి ఉంటుంది. అది కాకుండా మెస్ లీడర్లు కానీ మెస్ వాళ్ళు కానీ చూసుకోవాలి. ఓకేనా? అంతే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. హోప్ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ ఉందని అనుకుంటున్నా. కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ జూనియర్స్కి, మీ సబ్ జూనియర్స్కి షేర్ చేయండి. సిపీ గెట్ వస్తుంది, మళ్ళీ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. వీ విల్ కంటిన్యూ అవర్ వీడియోస్. ఓకే, ఉంటా. బాయ్.